ఇది మతోన్మాది అయిన ఒక సహోదరుడికి మాత్రమే, నా ప్రియ హిందూ సోదరులకు కాదు, గమనించగలరు. వీడేమన్నాడో ఒక్కసారి చూడండి, పిచ్చ కౌంటర్ ఇద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మాది శాంతి మతం అని చెప్పుకొని తిరిగే వాళ్ళందరికీ నేను ఒక ప్రశ్న అడుగుతా, సమానం చెప్పండి. యేసు పుట్టింది జెరూసలంలో, అక్కడ ఉన్నది మొత్తం యూదులు. యెహోవా లెక్క ప్రకారం అబ్రహాము సంతానం 12 గోత్రాల వాళ్ళందరినీ ఏకం చేయడం కోసం యేసు వచ్చాడు. ఇది అందరికీ తెలిసిందే. కానీ మరి యేసుని నమ్మలేదని చెప్పి నిన్న మొన్న మతం మారిన చాలామంది క్రైస్తవులు యూదులను ఊచకోత కోసి చంపేసింది ఏ మతం వారు? యారా సోదరా, నీకెవడు చెప్పాడురా యేసువారు కేవలం యూదులను ఏకం చేయడానికి మాత్రమే వచ్చాడని? యావత్ ప్రపంచ మానవాళి రక్షణార్థమై ఈ లోకానికి వచ్చారు. దానికోసం ఉన్న రెఫరెన్స్ చూడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చూసావా? కళ్ళు 2 పెద్దవి చేసుకుని చూడు. నోటికేదొస్తే అది చెప్పేకు, నీ సొల్లు వినడానికి సిద్ధంగా ఎవ్వడో లేడు. ఇకపోతే కృష్ణుడు అవతారం ఎందుకు ఎత్తాడో తెలుసా? రామాయణంలో శూర్పణఖతో కోరిక తీరలేదని కృష్ణ అవతారంలో ఆమెను కుబ్జాగా పుట్టించుకొని కోరిక తీర్చుకోవడానికి పుట్టాడు. ఇది కాదని దమ్ముందా నీకు? ముందు నీ గ్రంథాల్లో ఉన్న బూతు బాగోటం తెలుసుకోరా సన్నాసి.